అన్ఇంటెన్షనల్ వెయిట్ లాస్ అండి. ఇప్పుడు అందరూ అడిగే క్వశ్చన్ యాక్చువల్గా అంటే, సార్ నేనేం డైటింగ్ చేయట్లేదు, కానీ అందరూ అంటున్నారు నువ్వు బరువు తగ్గావు, కొంచెం ఫేస్లో కళ తప్పింది అని అడుగుతారనమాట. జనరల్గా ఏదో ఒక కారణం ఉంటుందా ఏమన్నా, మనకు తెలియకుండా వెయిట్ లాస్ అవుతూ ఉంటాం అనమాట. జనరల్గా పేషెంట్ కనుక తనకి తెలియకుండా తన కంట్రోల్లో లేకుండా బరువు తగ్గాడంటే లోపల ఒక క్రానిక్ ప్రాబ్లం ఉంటుంది అనమాట. లైక్ టీబీ కానీ, క్యాన్సర్ కానీ, లేకపోతే పేగుల్లో పూత కానీ, ఇవన్నీ ఏంటంటే అండి 1% 2% ఛాన్సెస్ అనమాట. అంతేగాని అన్ఇంటెన్షనల్ వెయిట్ లాస్ ఉన్న వాళ్ళందరికీ జబ్బులునే నేను చెప్పట్లేదు. కానీ ఎవరైనా సరే చిన్నపిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు ఎవరికైనా మీతో సంబంధం లేకుండా, అంటే మీరు డైటింగ్ చేయటము, లేకపోతే ఫిజికల్ యాక్టివిటీ జిమ్ చేయటము చేయకుండా మీరు కనుక ఆటోమేటిక్గా బరువు తగ్గారు అంటే లోపల మన బాడీలో ఏదో ఒక క్రానిక్ ప్రాబ్లం ఉంది. జనరల్గా ఇండియన్ సెటప్లో టీబీ కానీ, లేకపోతే పెద్ద పేగుల్లో పూత కానీ, మూడోది ఏంటి అంటే మనకి క్యాన్సర్స్ కానీ ఎక్కడో ఒక చోట. సో అప్పుడు మనం అడిగే ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఆకలి ఎలా ఉందని అడుగుతాము జనరల్గా. సార్ లేదు సార్ ఆకలి చాలా బాగుంటుంది, నేను టైంకి తినేస్తానని చెప్పారనుకోండి, అర్థం ఏంటి, అతను ఆకలి బాగుంది. సో ఇవన్నీ పోతాయి, మీకు క్రానిక్ ప్రాబ్లం ఏం కాదు, అన్నీ పోతాయి. ఓన్లీ ఆకలి ఉంది కానీ బరువు తగ్గుతున్నాడంటే అతని యొక్క మెటబాలిక్ రేట్ ఎక్కువ ఉంది అనమాట. జనరల్గా థైరాయిడ్ పేషెంట్స్లో ఉంటుంది. సో ఫస్ట్ వెయిట్ లాస్ అనేది ఇంపార్టెంట్ కాదు, ఆకలి ఉందా లేదా. జనరల్గా మనిషికి ఆకలి వేసింది అంటే అర్థం ఏంటి అంటే అతను బాగున్నాడని అర్థం. ఇన్ జనరల్గా ఆకలి వేసింది, నేను తినాలని ఉంది సార్ కొంచెం అలా అంటే బాగున్నాడు లెక్క. సో అలా లేదు సార్ ఆకలి కూడా చచ్చిపోయింది సార్ అంటే ఆకలి తగ్గింది, బరువు తగ్గాడంటే మాత్రం లోపల కొంచెం పెద్ద ప్రాబ్లం ఉన్నట్టు లెక్క. సో డాక్టర్ని కన్సల్ట్ చేస్తే మనం కొన్ని టెస్టులు చేస్తాము, లైక్ అల్ట్రాసౌండ్, సిటీ స్కానింగ్, బ్లడ్ టెస్టులు అన్నీ అవుతాయి. అందులో కనుక ఐడెంటిఫై అవ్వకపోతే మనము డైరెక్ట్గా ఎండోస్కోపీ కానీ కొలనోస్కోపీ కానీ చేస్తాము. ఎందుకు అంటే పేగుల్లో కనుక ఇబ్బంది ఉన్న వాళ్ళకే జనరల్గా ఆకలి ఉండదు, తగ్గుతుంది, బరువు కూడా తగ్గుతుంది. ఈ రెండు కంప్లైంట్లు ఉంటాయి. జనరల్గా అండి పెయిన్తో ఉండడము, వేరే వేరే పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్తో మనకి పెద్ద పెద్ద జబ్బులు బయటపడవు, అంత వేగ్గానే ఉంటుంది అంటే చూడంగానే కొంచెం ఏదో లైఫ్ లాస్ అయినట్టుగా, కొంచెం పని చేసినా తగ్గిపోయినట్టుగా, అంటే ఇంకా లాస్ట్ ఇయర్ బాగా చేశాను సార్ ఈసారి అంతగా లేదు, కొంచెం పని చేసినా నీరసం వచ్చేస్తుంది సార్, కొంచెం బరువు తగ్గాను అంటే అలాగే చెప్తారనమాట. అంటే ఆకలి కొంచెం తగ్గింది సార్, అప్పుడప్పుడు ఫీవర్ వస్తుంది, అంతే. ఇవన్నీ కరెక్ట్గా చెప్పాలంటే వేగ్ కంప్లైంట్లు. దీని వెనకాల పెద్ద ప్రాబ్లమ్స్ ఉంటాయి యాక్చువల్గా. అంటే అందరికీ అని కాదండి, మనకి సజెషన్ లాగా అనమాట. జనరల్గా ఒక 10-15 డేస్ వెయిట్ చేస్తారు, లేదు అంటే ఇమీడియట్గా డాక్టర్ని కన్సల్ట్ చేయాలి. సో మోర్ ఇంపార్టెంట్ ఏంటంటే ఆకలి తగ్గిన పేషెంట్ కనుక బరువు తగ్గినా, ఆకలి నార్మల్గా ఉండి బరువు తగ్గినా కూడా, లేకపోతే డైరెక్ట్గా ఆకలి తగ్గినా కూడా, ఏదున్నా కూడా ఏ కంప్లైంట్ లాగా ఉన్నా కూడా మన బాడీలో ఏదో ఒక పెద్ద ప్రాబ్లం ఉన్నట్టు లెక్క. అంటే 100% ఉండదండి, 1% 2% ఉంటుంది. మిగతా 98% వాళ్ళకి ఏంటంటే వేరే అదర్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, లైక్ యాంగ్జైటీ ప్రాబ్లం, డిప్రెషన్ ప్రాబ్లం, లేకపోతే గ్యాస్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు, అవే 98%. కానీ అవి మనం నెగ్లెక్ట్ చేసినా కూడా పర్లేదు, ఇవి నెగ్లెక్ట్ చేయకూడదు. అందుకని ఇమీడియట్గా డాక్టర్ని కన్సల్ట్ చేసి కొన్ని బేసిక్ ఇన్వెస్టిగేషన్స్ చేయించుకుంటే, అవేమీ లేవనుకోండి హ్యాపీగా నార్మల్ మెడిసిన్స్ వాడుకుంటే సరిపోతుంది.